హాయ్ అండి. నేను మినపప్పు లేకుండా గోధుమ రవ్వ పెరుగుతో ఇడ్లీ పెట్టానండి. చాలా బాగుందండి. పెరుగుని బీటర్తో బాగా బీట్ చేసుకోవాలండి. తర్వాత రవ్వ తగినంత వాటరు పెరుగు వేసి బాగా బీట్ చేసుకోవాలండి. తగినంత ఉప్పు, తగినంత సోడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇది కలిపి పెట్టుకున్న పిండి పక్కన పెట్టేసి ఒక బాండట్లో ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, శనగబెళ్ళు, ఎండుమిరపకాయ లేదా పచ్చిమిరపకాయ అండి, నేనైతే ఎండుమిరపకాయలు వేసాను, జీడిపప్పు, బఠానీలు, క్యారెట్, తగినంత కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ వేసి బాగా వేయించుకోవాలండి. ఇది పక్కన పెట్టుకోవాలి. ఈ బీట్ చేసి పెట్టుకున్న పిండిలో ఈ పెట్టుకున్న తిరగమాతని దానిలో కలుపుకోవాలండి. ఇడ్లీ ప్లేట్లకి నెయ్యి అప్లై చేసుకొని ఇడ్లీలు పెట్టుకోవాలండి. చాలా టేస్ట్గా బాగుంటుందండి. హెల్తీ రెసిపీ, మీరు ట్రై చేయండి. సింపుల్గా చేసుకోవచ్చండి, 5 మినిట్స్లో అయిపోతుంది. ఈ రవ్వ పెరుగు ఒక 15 మినిట్స్ నానబెట్టుకుంటే చాలండి, ఎక్కువ టైం అవసరం లేదు. చాలా బాగా వస్తాయండి. స్పాంజ్లా ఉందండి ఇడ్లీ అయితే. దీనిలోకి వేరుశనగపప్పు చట్నీ, కొబ్బరి చట్నీ, కారం ఏదైనా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో, స్పాంజ్లా ఉంది ఇడ్లీ. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్.